పూర్ణిమ క్రియేషన్స్ అండ్ క్రాఫ్ట్స్కి స్వాగతం. నేను ఫస్ట్ 2 వీడియోస్లో కుక్కరీకి సంబంధించినవి చెప్పాను కదా. ఈ థర్డ్ వీడియోలో నేను క్రియేషన్స్ కింద మీకు గడపకి ముగ్గులు ఈజీగా ఎలా వేసుకోవాలో నేర్పిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే పెయింట్ బ్రష్లు. ఈ పెయింట్ బ్రష్లు ఆల్రెడీ ఇదివరకు యూజ్ చేసిన వల్ల ఇందులో కొంచెం టర్పంటైల్ వేసి దానిలో నానబెట్టాను. తర్వాత 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్, వైట్. 3 కలర్స్ తీసుకున్నా. ఇది ఆల్రెడీ ఎల్లో కలర్ అండి. ఆల్రెడీ నేను గడపకి పెయింట్ వేసేసి ఉన్న దాని మీదే నేను చూపిస్తాను కాబట్టి ఆల్రెడీ వేసాం. ఇది అవసరం లేదు, మీకు చూపించడానికి మాత్రం ఇది పెట్టాను. ఇదేమో టర్పంటైల్ అనమాట. మనకు అవసరమైనప్పుడు చేతికి ఏదైనా అంటుకున్నా ఇంకా బ్రషెస్ క్లీన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత డాట్స్ అవి పెట్టుకోవడానికి బడ్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత నేను మళ్ళీ దాని మీద డైరెక్ట్ వేస్తే మిస్టేక్ రావచ్చు అని చెప్పేసి ముందే దీని మీద డ్రా చేసి పెట్టుకున్నాను డిజైన్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దామండి పెయింట్ చేయడం. ఓకేనండి, ఇక్కడ సెంటర్లో నేను సెంటర్ చూసుకుని ఒక చిన్న డాట్లా పెట్టుకుని ఉంచుకున్నాను. ఇక్కడ నుంచి మొదలెడుతున్నాను అనమాట. ఈ పెయింట్ చాలా రోజు నుంచి ఉంచేయడం వల్ల పైకి ఆయిల్లా తేలిపోతుంది కదా. ఒకసారి పుల్లతో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లవర్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. డాట్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇలా నేను 4 పెటల్స్ వేసుకున్నానండి. ఒకసారి వేసేసుకున్న తర్వాత మధ్యలో ఎక్కడైనా కరెక్ట్గా పడలేదేమో, లైట్గా ఉందేమో చూసి ఒకసారి మళ్ళీ పైన ఒకసారి క్లియర్గా అనుకుంటే డార్క్గా పడుతుందన్నమాట. ఇంకా ఎక్కడైనా అడ్జస్ట్ సరిగ్గా రాకపోయినా వాటిని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఒక ఫ్లవర్ అయిపోయిందండి. చూసారు కదండి, ఇందాక మీకు ఒక ఫ్లవర్ వేయడం చూపించాను కదా. ఇంకా 2 ఫ్లవర్స్ నేను వేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకున్నా. గ్రీన్ కలర్తో ఇప్పుడు లీవ్స్ వేస్తాను అన్నమాట. మధ్యలో గడప మీద అటు ఇటు చుక్కలు పడకుండా ఉంటే చూసుకుంటే చాలండి. మిగిలింది ఏంటంటే కొంచెం ఫస్ట్ మనం ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నీట్గా వేసుకుంటే సరిపోతుంది. డాట్స్ లేదా పెయింట్ చుక్కలు అవన్నీ పడిపోకుండా చూసుకుంటే మాత్రం చాలు.
లైన్స్ లావు సన్నం అలా వచ్చినాయి, ఏం కాదు, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్కి మధ్యలో వేసాను కదండి, ఇప్పుడు దీనికి ఇటు సైడ్ నుంచి వేసాను కదా, దీనికి ఇటు సైడ్ వేస్తున్నాను అనమాట. డిజైన్ కూడా నేను రఫ్గా గీసుకున్నానండి, ఎగ్జాక్ట్గా డిజైన్లో ఉన్నట్టు వచ్చేయాలని ఏం లేదు. మనకి దేని తర్వాత ఏంటి వేయాలి అనే ఐడియా ఉంటుంది అని చెప్పి నేను డిజైన్ వేసుకున్నాను అంతే. దాన్ని వేసుకునేటప్పుడు మనకి ఏమైనా ఐడియాస్ వస్తే దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇంచుమించుగా ఇలాంటివి అలాగే చేస్తాను, ఎగ్జాక్ట్గా ఏం రాదు. ముందు ఒక ఐడియా కోసం మాత్రం డిజైన్ రఫ్గా గీసుకుంటాం అన్నమాట పేపర్ మీద. తర్వాత దాని ఐడియాస్ బట్టి ఇప్పుడు ఇదిగోండి అక్కడక్కడ సన్నగా వచ్చింది కదా, దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని లైన్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ రెడ్ గ్రీనే ఎక్కువ మనకి గడప ముగ్గులో బ్రైట్గా కనబడుతుంది. చాలామంది సన్నగా కూడా వేసుకుంటారు, నేను ఏంటంటే కొంచెం పెద్దగా వేస్తాను, ఎందుకంటే బాగా అందంగా కనబడుతుంది అని చెప్పి. గ్రీన్ రెడ్ ఎక్కువ కనబడితే సన్నగా కాకుండా గ్యాప్స్ ఇచ్చినా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే బాగా కనబడతాయి. అలాగే ఇప్పుడు ఈ ఫ్లవర్ దగ్గర కూడా ఇది ఇటువైపు నుంచి వేసుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది వేస్తున్నాను. ఈ వేసుకునేటప్పుడు మాత్రం మీరు చూసుకోవాలండి, ఆల్రెడీ రెడ్ కలర్ వేసుకున్నారు కదా, దాని మీద కనుక మీ చేయబడిందంటే ఇదంతా అలుక్కుపోతుంది, వేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని వేసేటప్పుడు ఈ బ్రష్ కలర్లో పెట్టి తీసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ డ్రాప్ ఎక్కువ పెయింట్ తీసుకున్నారంటే కనుక అది మనం వేసేలోపే గడప మీద డ్రాప్స్ పడిపోవచ్చు. అందుకని తగినంత తీసుకుని, లైట్గా వచ్చినా పర్లేదు, తక్కువ తీసుకుని వేస్తూ ఉండాలి. తర్వాత రెండోసారి దాన్ని మళ్ళీ ఒకసారి బ్రైట్గా దిద్దుకోవచ్చు. చూసారు కదండి, ఈ 3 ఫ్లవర్స్ నేను వేసేసుకున్నాను. ఇప్పుడు మనం లీవ్స్ స్టార్ట్ చేద్దాం. కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి ఒకేసారి ఈ మొత్తం అంతా వేయాలంటే వేయలేరు, అప్పుడు చిన్న చిన్న లైన్స్ కొద్ది కొద్దిగా అలా డ్రా చేసుకుంటూ వేసుకోవచ్చు. తర్వాత ఒకేసారి పైన మళ్ళీ ఇంకో లైన్ దిద్దుకోవచ్చు అన్నమాట, ఒకేసారి లాగాలని ఏం లేదు. ఇటువైపు లీఫ్ అయిపోయింది కదండి, ఇటు సైడ్ వేసుకున్నాను. ఇప్పుడు అటువైపు వేస్తాను కదండి, ఇటువైపు ఇంకొక లీఫ్ ఇటువైపు వేద్దాం. నాకు చెప్పాను కదండి, ఇక్కడ ఆల్రెడీ పక్కన వేసాం కదా, దానికి ఏమాత్రం టచ్ కాకుండా వేసుకోవాలి, లేదంటే మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది. లీఫ్ షేప్ ఎగ్జాక్ట్గా అలాగే రావాలని లేదండి, కొంచెం అటు ఇటుగా రావచ్చు.
అక్కడ మనకున్న స్పేస్ని బట్టి ఆ లీఫ్ షేప్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూసారు కదండి, లీవ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఈ సెంటర్లో ఖాళీ ఉంది కదా, దాంట్లో ఈ బడ్ తీసుకుని వైట్ కలర్తో ఇలా డాట్స్ పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం బ్రైట్గా కనబడుతుంది కదా. పెట్టేసిన తర్వాత ఇక్కడ చిన్న ఖాళీ ఉంది కదా, ఈ ప్లేస్లో ఇలా చిన్న మొక్కల్లాగా వేస్తున్నాను అన్నమాట. ఇటువైపు వేసాను కదా, ఈసారి ఇటువైపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్నిటి దగ్గర ఇవి వేస్తాను అన్నమాట. గడప పెయింటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఇక్కడ రెడ్ కలర్తో ఫ్లవర్స్ వేసాను, ఇందాక చూపించాను కదా, 3 ఫ్లవర్స్ వేసాను. తర్వాత వాటి మధ్యలో గ్రీన్ కలర్ యూస్ చేసి లీవ్స్ వేసాను అనమాట. వీటి మధ్యలో మళ్ళీ వైట్ కలర్తో డాట్స్ వేసాను. అలాగే ఇక్కడ మధ్య నుంచి ఇటువైపు చివరి వరకు కూడా అలాగే 2 ఫ్లవర్స్, వాటి మధ్యలో లీవ్స్ అది వేసాను. ఇక్కడ తక్కువ స్పేస్ ఉంది కాబట్టి 3 పెటల్స్తో ఒక ఫ్లవర్ వేసాను అనమాట. ఈ మధ్యలో వైట్ కలర్ వాటితో చిన్న పెటల్స్ లాగా వేసాను. ఇక్కడ చిన్న గడప మాత్రమే ఉంది కాబట్టి ఈ ప్లేస్లో బడ్ యూస్ చేసి డాట్స్ లాగా పెట్టాను. అండ్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్తో డాట్స్ అన్నీ పెట్టాను అనమాట. ఇటు కూడా అంతే, సేమ్ 2 ఫ్లవర్స్, తర్వాత చివర స్పేస్ తక్కువ ఉంది కాబట్టి 3 పెటల్స్తో ఉన్న ఫ్లవర్ వేసాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ నిలువుగా ఉంది కదా,
ఈ గడపకు కూడా ఒక ఫ్లవర్ 2 పెటల్స్ వేసాను అనమాట. ఈ ఫ్లవర్ మధ్యలో 3 డాట్స్ పెట్టాను. ఇదేంటంటే ఈ నిలువుగా ఉంటుంది కాబట్టి ఈ గడపకి వేసుకునేటప్పుడు పెయింటింగ్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే ఈ పైన డాట్స్లా కింద కారుతుంది అనమాట. అందువల్ల తక్కువ పెయింట్ తీసుకుని ఫస్ట్ లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కొంచెం డ్రై అవుతూ ఉంటుంది. ఆ తర్వాత దాని మీద మళ్ళీ ఇంకోసారి లైట్గా డిప్ చేసి పెయింట్లో పైన వేసుకోవాలన్నమాట. లేదంటే ఇది మాత్రం డిజైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది, కింద కారిపోయి. అదనమాట. ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూడా 3 డాట్స్ పెట్టాను అనమాట. చూడండి, గడపకి ఇటువైపు కూడా ఇది ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో నేను గ్రీన్ కలర్ యూస్ చేసి 2 లైన్స్ డ్రా చేశాను అనమాట. ఆ గ్యాప్లోనేమో డాట్స్ పెట్టాను బడ్ యూస్ చేసి. రెడ్ కలరు, గ్రీన్ కలర్ ఏమో లైన్స్, రెడ్ కలర్ డాట్స్ అండ్ వైట్ కలర్తో కూడా మళ్ళీ డాట్స్ పెట్టాను అనమాట. తర్వాత చివరి వరకు కూడా అదే కంటిన్యూ చేశాను. ఇక్కడ ఈ స్ట్రైట్గా ఉన్న ఫ్రంట్ సైడ్ ఉన్న గడపకు కూడా ఏం చేశానంటే 2 లైన్స్ డ్రా చేశాను రెడ్ కలర్తో. కింద కూడా 2 లైన్స్ డ్రా చేసి మధ్యలో రెడ్ కలర్తో డాట్స్, వాటి మధ్యలో గ్రీన్ కలర్ డాట్స్ పెట్టాను అనమాట. 2 సైడ్లు కూడా సేమ్ ఇదే విధంగా చేశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.